గైస్, వెల్కమ్ టు ఆ ఛానల్. ఇట్స్ మీ సన్హిత. రోజు మన వ్లాగ్ వచ్చేసి నిన్న పూలతో డెకరేషన్ కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు దీపాలతో డెకరేషన్ ఎలా కంప్లీట్ చేసామో చూపిస్తాను. పై రెడీ అయ్యి మండపం దగ్గరికి వెళ్ళి ఫస్ట్ అయితే ఆకు మీద దీపం, దీపంలో నూనెలో వత్తి, దీపం చుట్టూ పూలు, దీపానికి పసుపు కుంకుమ ఇలా కంప్లీట్ చేశారు. శివ పూజలో పార్టిసిపేట్ చేయాలనుకున్న వాళ్ళు 108 దీపాలు, దానికి తగిన వత్తులు, నూనె ఇవన్నీ దాతగా ఇస్తారనమాట. ఇంకా వాళ్ళే ఈ పూజలో కూర్చొని ఆ పూజను కూడా కంప్లీట్ చేస్తారు. ఇంకా ఆ రోజు శివ పూజ. సో మారేడు పత్రి అంటే శివుడికి చాలా ఇష్టం. దానితోటి మా రాజంకుల్ దండాల్ని తీసుకొని వచ్చాడు. ఇంకా దండ కూడా వేసేసారు. ఏంటి ఇంతమంది లోపల కనిపిస్తున్నారు అనుకుంటున్నారా? ఎస్, బయట వర్షం పడుతుంది, సో అందుకే లోపలికి వచ్చి కూర్చున్నాం. ఫస్ట్ అయితే గణేష్ పూజ కంప్లీట్ చేసుకొని దాని తర్వాత శివ పూజకి వచ్చేసాం. నేను కూడా శివ పూజలో కూర్చున్నాను. ఎంత బాగున్నాడు కదా శివుడు ఉన్న అమ్మవారు దీపాలతో అలా వెలిగిపోతుంటే. రోజు మాత్రం చాలా అంటే చాలా మంది జనాలు వస్తారు. ఏంటి అందరు కనిపిస్తున్నారు, నువ్వు కనిపించట్లేదేంటి అన్న డౌట్ రావచ్చు. ఒక చిన్న సిచ్యువేషన్ వల్ల నేను అలా వెళ్ళి కామ్గా కూర్చోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. పూజ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా జరిగింది. నన్ను ఇక్కడ అదే క్వశ్చన్ వేస్తున్నారు, ఏంటి ఏదో చూపిస్తుంది అనుకుంటున్నారా? ఎస్, నా డ్రెస్ ఎవరో కాల్ చేశారండి. నాదే కాదు, పక్కన ఉన్న వాళ్ళది కూడా కాల్చారు. ఆ సిచ్యువేషన్ వల్లనే మూసుకొని వెళ్ళి పైన కామ్గా కూర్చోవాల్సి వచ్చి దీపాలు వెలిగించేసి అందరూ ఇంటికి వెళ్ళిపోయాక ఇంకా నేను స్టేజ్ మీద నుంచి దిగి మా పేరెంట్స్ తో పాటు 3 చుట్లు తిరిగేసి గట్టిగా మొక్కుకున్నాను, ఏ ఆపద వచ్చినా నాకు ఎదుర్కొనే శక్తిని ఇవ్వు దేవా అని. ఇంకా పూజ కంప్లీట్ అయిపోయింది. నేను ఫోటోలు వీడియోలు తీసుకుంటుంటే జాకీ గారి మధ్యలో వచ్చి లేగనని అలానే కూర్చుండిపోయాను. నేను ఎలా ఉన్నానో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సబ్స్క్రైబ్.